कोऽन्यस्मिन् साम्प्रतं लोके गुणवान् कश्च वीर्यवान् धर्मज्ञश्च कृतज्ञश्च సత్యవాక్యో దృఢవ్రతః. దీని గురించి అర్థం తెలుసుకుందాం. కో అంటే కహ, కహ అంటే ఎవరు అని అర్థం సంస్కృతంలో. అన్యస్మిన్ సాంప్రతం, అన్ని విషయాలలోనూ దృఢమైనటువంటి నిశ్చయం కలిగిన వాడు అని అర్థం. అన్యస్మిన్ సాంప్రతం, సాంప్రతం అంటే అన్ని విషయాలు. లోకే, ఈ లోకంలో, అన్యస్మిన్ సాంప్రతం, అన్యస్మిన్ అంటే అనేక విషయాలలో, గుణవాన్ గుణవంతుడు, కహ ఎవరు, కశ్చ వీర్యవాన్, కశ్చ అన్న కూడా అదే అర్థం. వీర్యవాన్ వీర్యవంతుడు, పరాక్రమము కలిగిన వాడు, వీర్యవాన్. కశ్చ ఎవరు. ఇంకా ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ, జ్ఞ అంటే తెలుసుకొనుట అని అర్థం. తెలుసుకొను దేనిని అంటే ధర్మాన్ని. ధర్మజ్ఞ, ధర్మాన్ని తెలిసినవాడు. కృతజ్ఞ, చేసినటువంటి పనిని గురించి కానీ విషయాల గురించి కానీ తెలిసినటువంటి వాడు. సత్యవాక్యో వాక్య, సత్యవాక్య ఎప్పుడూ కూడా నిజాన్ని, సత్యాన్నే పలికేవాడు అని. దృఢవ్రత, దృఢమైనటువంటి దీక్ష కలవాడు. ఇంకా తను నిశ్చయం చేసుకుంటే ఇంకా తిరుగులేదన్నమాట. అలాంటి వారు కహ ఎవరు అని వాల్మీకి నారదుణ్ణి ప్రశ్నించాడు, అడిగాడు. తర్వాత చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః విద్వాన్ కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః. చారిత్రేణ చ కో యుక్తః, చారిత్రేణ చ అంటే చరిత్రలో జరిగిన విషయాలలో, అంటే అన్ని విషయాలలోను. కో యుక్త, కో అంటే కహ ఎవరు, యుక్త, యుక్త అంటే సమర్థుడు. విషయాలన్నిటిలోనూ కూడా సర్వసమర్థుడు అయిన వ్యక్తి కహ ఎవరు. సర్వభూతేషు కోహిత, సర్వభూతేషు, భూతాలు అంటే పంచమహాభూతాలు అని అర్థం. పృథివీ ఆపస్తేజో వాయురాకాశాలు అంటే, పృథివీ అంటే భూమి, ఆపస్ అంటే నీరు, తేజస్సు సూర్యరశ్మి, వాయువు ఆకాశం, వీటిల్ని పంచమహాభూతాలు అంటారు. అంతేకాదు, ఈ పంచమహాభూతాలు ఎందుకు అన్నాడు అంటే, అన్ని ప్రాణుల్లోనూ కూడా ఈ పంచమహాభూతాలు ఉన్నాయి. ప్రతి ప్రాణిలో కూడా నీరు, గాలి, నిప్పు, ఆకాశం, వాయువు ఉన్నాయి. అంటే దీని అర్థం ఏంటంటే సమస్త ప్రాణి అని అర్థం అన్నమాట. అందరికీ హితం, హిత అంటే హితమును చేకూర్చేవాడు కహ ఎవరు. ఇది ఎవరు ప్రశ్నిస్తున్నారు? వాల్మీకి. ఎవరిని? నారదుణ్ణి ప్రశ్నిస్తున్నాడు, అడుగుతున్నాడు. విద్వాన్ కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః. కహ సమర్థః విద్వాన్. విద్వాన్ అనగా అన్ని విషయాలు తెలిసిన వాడు అని, విద్యావంతుడు లేక పండితుడు అని అర్థం. అంటే విద్యావంతుడు అనే అర్థం ఏంటంటే, విద్యకి నిర్వచనం లేదు, ఒక వాక్యంలో చెప్పలేము. చదవడం, వ్రాయడం అన్నది విద్య, దాని నిర్వచనం కాదు. ఎందుకంటే ఓ మౌళి చేసేవాడు ఉంటాడు,
వాడు ఏదో గడలు కట్టి తాళ్ళ మీద నడవడం, లేదా అనేక రకాల మాయలు చేసినట్టు చూపించడం, అది విద్యే. నేను కళలు అంటారు, 64 కళలు, చతుషష్ఠి కళలు అంటారు వీటిని. అందుకని విద్య అంటే మరి అక్కడ చదువు రాయడం కాదు కదా, అది విద్యే. చూడరా వాడు ఎలాంటి విద్య ప్రదర్శిస్తున్నాడో అంటారు. అందువల్ల విద్వాన్ అంటే 64 కళలు తెలిసిన వాడు అని ఓ రకంగా. అలాంటి వాడు ఎవరయ్యా అని అడుగుతున్నాడు. సమర్థశ్చ, సమర్థుడు. సమర్థుడు అంటే దేనికైనా సరే ఎదుర్కోవడానికి సమర్థుడు అని అర్థం. సమర్థత కలిగిన వాడు అని అర్థం. మనస్థైర్యం కలిగినటువంటి వాడు. అలాంటి వాడు ఎవరయ్యా? కశ్చైక ప్రియదర్శన. ప్రియదర్శన, ప్రియం అంటే ఇష్టం, దర్శనం అంటే చూపించడం. ఇష్టాన్ని చూపించడం అంటే ఇవ్వగలిగేవాడు అనమాట. అంటే అందరికీ ఇష్టమైన వాడు అని అర్థం. అలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా? వారు ఎవరో చెప్పవయ్యా అని చెప్పి నారదుణ్ణి అడుగుతున్నాడు ఈ 3వ శ్లోకంలో. 4వ శ్లోకంలో ఆత్మవాన్ కో జిత క్రోధో జ్యుతిమాన్ కో అనసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ఆత్మవాన్ కో జిత క్రోధో ద్యుతిమాన్ కో నసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. దీని అర్థాన్ని తెలుసుకుందాం. ఆత్మవాన్, ఆత్మ గురించి, ఆత్మజ్ఞానం తెలిసిన వాడు అన్నారు. తనెవరో తాను తెలిసినటువంటి వాడు ఆత్మవాన్. జిత క్రోధ, క్రోధం ఉంటుంది కానీ దాన్ని జయించేటువంటి శక్తి ఉందన్నమాట. జిత క్రోధుడు, జిత అంటే జయించడం, క్రోధ అంటే కోపం. జిత క్రోధుడు అంటే కోపాన్ని జయించిన వాడు అని అర్థం. కోపాన్ని జయించడం అంటే ఏంటి అంటే, మనం అనవసరంగా ఇతరుల మీద ఒక్కొక్కప్పుడు అక్కర్లేని కోపాన్ని చూపిస్తూ ఉంటాం. అలాంటి సందర్భాలలో కూడా కోపాన్ని ప్రదర్శించకుండా ఉండడమే కోపాన్ని జయించడం అంటే. దాన్ని జితక్రోధుడు అంటారు. జితక్రోధో ద్యుతిమాన్ కో అనసూయకః. ద్యుతిమాన్, ద్యుతి అంటే శోభ, దృఢమైనటువంటి ఒక దీక్షను కూడా ద్యుతి అంటారు. అనసూయకః, అసూయ అంటే ఓర్వలేనితనం. ఇతరులను చూసి వాళ్ళు బాగున్నా, తనకంటే బాగా గొప్పవాడు, లేకపోతే విద్యావంతుడో, లేకపోతే మరొక స్థాయిలో ఉన్నతుడో, అలాంటి వాడిని చూసి కొంతమంది అసూయ పడతారు. ఈర్ష్య, అసూయలు అంటారు. ఈ రెండు ఇంచుమించు సమానమైన అర్థమైన, ఈర్ష్య కొంచెం తేడా ఉంటుంది. అసూయ అంటే ఓర్వలేనితనం. అనసూయ ఇక్కడ అనసూయకః, అసూయ లేనివాడు అనమాట. ఎవరైనా చక్కగా బాగా మంచి పద్యాలు బాగా పాడుతున్నారు అనుకోండి, వాడిని చూసి ఆ సాటివాడు బాగా పాడుతున్నాడు రా అని చెప్పి అనుకోవడం, అంతేకాదు నాకంటే బాగా పాడేస్తున్నాడు అని చెప్పి అసూయ పెంచుకోవడం కాదనమాట. అలాంటివి అసూయ పడకుండా ఉండేవాడు అనసూయకః. ఆత్మవాన్, ఆత్మజ్ఞానం కలిగిన వాడు. జిత క్రోధ, క్రోధాన్ని జయించినవాడు. జ్యుతిమాన్, ధైర్యశాలి. కో అనసూయకః, అసూయ లేని వాడు. కహ, ఎవరయ్యా, ఎవరైనా ఉన్నారా? ఇంకా కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. సంయుగే, సంయుగం అంటే యుద్ధం చేయడం, దెబ్బలాడడం అనమాట. అలాంటి పరిస్థితుల్లో జాతరోషస్య, రోషం అంటే కోపం, జాత అంటే పుట్టిన, జాత రోషము అంటే క్రోధాన్ని తెచ్చుకునేవాడు అన్నమాట, పుట్టించుకునేవాడు.
క్రోధం జయించిన వాడు అవసరమైతే క్రోధాన్ని పుట్టించుకునేవాడు అనమాట. జాత రోషస్య. ఆ జాత రోషంలో ఆయనకి వచ్చినటువంటి ఆ రోషం, ఆ కోపంలో బిభ్యతి దేవాశ్చ, దేవతలను కూడా బిభ్యతి అంటే లెక్క చేయకుండా ప్రవర్తించేవాడు. అలాంటి వాడు ఎవరైనా ఉన్నాడాయా? ఉంటే చెప్పవయ్యా అని నారదుడిని అడుగుతున్నాడు.